కొంతమంది కామెంట్స్ ఎలా ఉంటాయంటే, ఆమెకేంటి అన్నీ చేసుద్ది, తింటుంది, ఉంటుంది అంటే, మందులకు పోసే బదులు ఇంట్లో చేసుకు తినటం బెస్ట్ అని నా ఐడియా అండి. కడుపు కట్టుకొని కష్టపడి డబ్బులు సంపాదించి మొత్తం మందులకు పోస్తే ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఆరోగ్యం మహాభాగ్యంగా ఉండాలంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు గృహిణిగా ఇంట్లో అన్ని వంటలు చేసుకుని తినాలి, హ్యాపీగా ఉండాలండి. ఏదైనా చేసుకుంటేనే కదా దాని రుచి ఏంటి తెలిసేది. నేను వారాల్లో ఒక్కసారైనా పెసరట్టు అనేది వేస్తానండి. ఏదైనా మనం బయట ఫుడ్కి అలవాటు పడితే ఖర్చు, మెడిసిన్కి ఖర్చు, అన్నిటికీ ఖర్చు. ఎప్పుడైనా ఇంట్లో ఫుడ్ కొద్దిగా ఓపిక చేసుకొని నైట్ పడుకునే ముందు రేపొద్దున ఏం చెయ్యాలి మనం ప్రిపేరు. ఇది హైదరాబాద్లో ఎలా ఉంటుందంటేనండి, ఇది సిటీ కదా, అన్నీ కొనుక్కోవటమే. ఊరుల్లో అంటే చెట్టు మీద ఒక ఆకు పువ్వు కోసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవాలి, ప్రతిదీ రూపాయితోనే. తెల్లారి లేచి మనిషి ఆఫీస్కి వెళ్ళేటప్పటికల్లా బాక్సులు రెడీ చేయకపోతే కొనుక్కు తినటానికి కూడా ప్లేసులు లేని చాట ఉద్యోగాలు చేస్తారు. ప్రతి ఆడవాళ్ళు కూడా అది గమనించుకొని మగవాళ్ళు కూడా ఇద్దరు కలిసి ప్రిపేర్ చేసుకుని బాక్సులు కట్టుకుని వెళ్ళిపోయే జీవితాలండి. హైటెక్ సిటీ అంటే హైటెక్గానే ఉంటుంది, పరిగెడతామే జీవితం అంతా. మనం అర్థం చేసుకుని ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకుంటేనే ఈ హైదరాబాద్లో ఉండగలుగుతాం. సిటీలో ఉండాలంటే ఎంతో ఓర్పు నేర్పుతో ఇల్లు నడుపుకు రావాలి. లేకపోతే నెల వచ్చేటప్పటికి అన్నీ మీదకు వచ్చేస్తాయి. సొంత ఇల్లు ఉండవు. ఇక్కడ రెంటులకు ఉంటాము. మన ఇష్టంగా మన అవకాశంగా ఇల్లు ఉండవు. మన ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలంటే ఇద్దరు మనుషులు కష్టపడితేనే ఇక్కడ ఎల్లమారుద్దండి. లేకపోతే చాలా కష్టం. జీవితం లీడ్ చేయటం చాలా కష్టం. ఏదో అనుకుంటారు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళకి ఏంటి వండుకుని తింటున్నారని. మేము ప్రతిదీ రూపాయి చూసుకుని వండుకుని ఉంటేనే ఈ మాత్రం ఉన్నామండి. బయటది ఆర్డర్లు పెట్టుకు తింటే